అస్య సమస్త కళ్యాణ భాజనస్య నిత్యశ్రౌత స్మార్త కర్మ అనుష్ఠాన హేతు భూతస్య శ్వేతవరాహ వైవస్వత మనుమంతర కలియుగ ప్రథమ పాదములో 5125వ సంవత్సరమైనటువంటి యొక్క ప్రభవాది 60 సంవత్సరాలలో 38వ సంవత్సరముగా పిలువబడే అటువంటి యొక్క సంవత్సరమే ఈ క్రోధినామ సంవత్సరం అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా క్రోధినామ సంవత్సరములో ఉన్నటువంటి యొక్క అర్థం ఏంటి, అసలు ఫలితం ఏంటి అంటే, అవి సంతతయ క్రోధివత్సరే సస్య వృద్ధయ దంపత్యోర్ వైరమన్యోన్యం నృపానాంచ పరస్పరం. అంటే ఈ క్రోధినామ సంవత్సరములోనట అందరూ పరస్పరంగా అందరూ బాగుంటారు, సస్యవృద్ధి ఉంటుంది. మధ్యలో మాత్రమట కొంచెం క్రోధాలు ద్వేషాలతో కూడుకొని కొన్ని చిన్న చిన్న కష్టాలు అనేటివి మాత్రం అందరికీ వస్తాయట. ఎలాంటి కష్టాలనైనా నివృత్తించేటువంటి యొక్క శక్తి మంగళవారంతో కూడుకున్నటువంటి యొక్క ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనటువంటి యొక్క ఉన్నటువంటి కాబట్టి సాక్షాత్ మన స్వామీజీ వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క అవతారములో మనకు ఇచ్చి ఎలాంటి క్రోధాలున్నా ఎలాంటి కష్టాలు నష్టాలున్నా నివృత్తి జరుగుతామని మనం యథావిధిగా మనం చెప్పవచ్చు. అలానే ఇంకొకటి ఏంది అంటే, సంవత్సర ఫలితాంశం చెప్పాలి అంటే 2 లగ్న కుండలను మనం తీసుకుంటాం. ఒకటేమో వర్ష లగ్న కుండలి, రెండవది జగల్లగ్న కుండలి. అంటే వర్ష లగ్న కుండలి అంటే చైత్రశుద్ధమి పాడ్యమి ప్రారంభమైనటువంటి యొక్క లగ్నాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్తాం. అంటే సోమవారం నాడు రాత్రి 12:18 ధనుర్లగ్నములో ఎప్పుడైతే క్రోధినామ సంవత్సర ప్రారంభమైందో అది వర్ష లగ్న కుండలిగా మనం చెప్తాం. కాకపోతే రెండవది ఏంటి అంటే జగల్లగ్న కుండలి. సూర్యుడు అశ్విని నక్షత్రములో మొదటి పాదంలో ప్రవేశకాలమైనటువంటి యొక్క దాన్ని మనం తీసుకునేటువంటి యొక్క దాన్ని జగల్లగ్న కుండలిగా మనము చెప్తూ ఉంటాం. అంటే దానికి ఉన్నటువంటి యొక్క ప్రారంభం ఏంటంటే చైత్రశుక్లే పునఃప్రాప్తి లోకానాం హితహేతవే ప్రతిపల్లగ్న వేలాయాం లగ్నే శోక్యం శుభలగ్నం. అంటే ఈ వర్షలగ్న కుండలిలో ఉన్నటువంటి యొక్క దాన్ని ఏంటి అంటే రాష్ట్రములో పాలకులు ప్రజలను ఏ విధంగా పరిపాలిస్తారు అనేటువంటి యొక్క దానికి పాడి పంటలు ఎలా ఉంటాయి, రైతులు ఎలా ఉంటారు, అన్నదాతలు ఎలా ఉంటారు, ఏ ధాన్యం పండుతుంది అనేటువంటి యొక్క దానికి వర్షలగ్న కుండల్లో మనం తీసుకుంటాం. చైత్రమాసే పునఃప్రాప్తే లోకానాం హితహేతవే మేష సంక్రాంతి వేలాయాం లగ్నశోద్యం శుభాశుభం. అంటే చైత్రమాసములో రవి ఎప్పుడైతే అశ్విని నక్షత్రములో ప్రారంభమవుతాడో మేషలగ్నములో అప్పుడు జగల్లగ్న కుండలిగా మనం తీసుకుంటాం. అంటే దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే మనను పరిపాలించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల మధ్యలో ఏ విధమైనటువంటి యొక్క సఖ్యత ఉంటుందో అది నిర్ధారించేటువంటి యొక్క కుండలి జగల్లగ్న కుండలిగా మనం చెప్తాం. మరి ఇలాంటి క్రోధినామ సంవత్సరము మంగళవారంతో కూడుకొని ప్రారంభమైనటువంటి యొక్క విషయం కాబట్టి అధికారాన్ని కుజుడు చేపట్టడం అనేది జరిగింది. దీని యొక్క ప్రభావంతో లగ్న కుండలి ప్రకారంగా ధనుర్లగ్నములో ప్రారంభమైనటువంటి యొక్క సమయానికి లగ్నానికి తృతీయ స్థానములో రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి యొక్క కుజుడు కుంభలగ్నంలో యోగిస్తున్నాడు. ఇకపోతే కుంభలగ్నంలోనే శని భగవానుడు కూడా యోగిస్తున్నాడు. 4వ స్థానములో రవి బుధుడు శుక్రుడు రాహువు అనేటువంటి యొక్క గ్రహాలు యోగిస్తున్నాయి. 5వ స్థానంలో మేషలగ్నంలో గురువు యోగిస్తున్నాడు. 10వ స్థానంలో కేంద్ర స్థానంలో కేతువు యోగిస్తున్నాడు. దీని యొక్క ప్రభావంతో ఇక్కడ వర్షలగ్న కుండలి జగన్లగ్న కుండలి మనం పరిశోధన చేస్తే ఏ విధంగా ఉంటుంది అంటే క్రోధినామ సంవత్సరములో ఉన్నటువంటి యొక్క ప్రభావం గనక తీసుకుంటే ఈ సంవత్సరములో
భారతదేశములో ఉన్నటువంటి యొక్క వారందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి యొక్క విషయాలలో ముందుకు వెళ్ళే అటువంటి యొక్క విధిగా ఉంటుంది అని ఈ క్రోధినామ సంవత్సర అధికారాన్ని చేపట్టినటువంటి యొక్క కుజుడు తృతీయ స్థానములో ఉండడం వలన ఈ విధంగా ఉన్నదని మనం చెప్పవచ్చు. ఇకపోతే రెండవది ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయము కూడా రాష్ట్ర ప్రభుత్వంతోటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వములో గవర్నమెంట్ చేంజ్ అయింది. అయినా ఈ సంవత్సరములో వాస్తవానికి చెప్పాలి అంటే మనమందరం కూడా గమనించవలసినటువంటిది చూడండి, శోభకృత్నామ సంవత్సరములో ఇదే పంచాంగ శ్రవణము ఇదే ఉన్నటువంటి యొక్క స్వామీజీ వారు అక్కడ ఇచ్చారు. మనందరి కొరకు 360 రోజుల ప్రాయములోనే మళ్ళీ ఈ సభా వేదికకు తీసుకువచ్చిరు అంటే ఇదంతయు కూడా మన స్వామీజీ యొక్క మనకిచ్చేటువంటి యొక్క బ్లెస్సింగ్స్, మనకిచ్చేటువంటి యొక్క ఆశీర్వాదములు. అంటే ఈ క్రోధినామ సంవత్సరములో ఎప్పుడైతే ప్రారంభములో గనక మనకు చక్కటి యొక్క ఆశీస్సులు ఉంటాయో మనతో పాటు మన కుటుంబంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆదాయ వ్యయాలతో కూడుకున్నటువంటి యొక్క విధిగా అంతా బాగుంటుందని మాత్రం మనం చెప్పవచ్చు. ఇకపోతే వార్త రవాణా సంస్థలు మరియు పోలీసు రక్షణలో ఉన్నటువంటి యొక్క వారందరూ కూడా అద్భుతమైనటువంటి యొక్క విజయాలతో ముందుకు వెళ్తారని చెప్పవచ్చు. ఎందుకంటే అధికారాన్ని చేపట్టినటువంటి యొక్క రాజు కుజుడు అయితే మంత్రి పదవిని చేపట్టినటువంటి యొక్క వాడు శని భగవానుడు. కుజుడు శని బద్ధశత్రువులు అయినా కూడా శని స్వక్షేత్రములో ఉన్నాడు కాబట్టి, కుజుడు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాజుకు చక్కటి సలహాలు ఇచ్చి మంచి పద్ధతిలో ఉంటాడని మనం చెప్పవచ్చు. కాకపోతే మేఘాధిపతి శని అంటే శని స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రజలకు ఏ విధమైనటువంటి యొక్క అన్నదాతలందరికీ కూడా సరి అయినటువంటి యొక్క వర్షములు కావాలనో ఆ సమయములోనే వర్షములు ఇచ్చి అందరినీ సుఖమయ జీవనంతో ఉంటారని మాత్రం చెప్పవచ్చు. అలానే సంవత్సర ప్రాయములో 8 మాసాల పాటు బాగున్నా కూడా 4 మాసాలు మాత్రం ప్రజలు కొంతవరకు ఇబ్బంది పడక తప్పదు క్రోధినామ సంవత్సరంలో. అలాంటి ఇబ్బందులన్నీ తొలగడం కొరకు లగ్నం ధనుర్లగ్నమైంది కాబట్టి లగ్నాధిపతి గురువు కాబట్టి గురువుల యొక్క ఆశీస్సులు మనందరి మీద తప్పకుండా ఉన్నటువంటి యొక్క ఎడల అద్భుతమైనటువంటి యొక్క ఆ 4 మాసాలు కూడా మనం శుభ ఫలితాలు పొందుతామని మనం యథావిధిగా చెప్పవచ్చు. అందుకొరకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎక్కడున్నాడయ్యా అంటే భగవంతుడు ఎక్కడున్నాడు అంటే సాక్షాత్తు ఆ రామచంద్రమూర్తి ఆ హనుమంతుడు అన్ని రూపంలో ఉండి అమ్మవారి రూపంలో ఉన్నటువంటి యొక్క వారు ఎవరంటే మన స్వామీజీ వారే మనందరికీ వచ్చి చక్కటి ఆశీస్సులు ఇచ్చిరు. అంటే మనకున్నటువంటి యొక్క కష్టాలన్నీ కూడా తొలిపోయినటువంటి యొక్క విధిగానే ఇది చెప్పుతున్నది కాదు. నా నిజ జీవితంలో నేను 14 సంవత్సరాల ప్రాయం నుంచి అనుభవిస్తున్నటువంటి యొక్క మధురాతి మధురమైనటువంటి యొక్క తీపి గుర్తులు స్వామీజీ ఇచ్చేటువంటి యొక్క బ్లెస్సింగ్స్. అలానే సస్యాధిపతి అంటే సస్యాధిపతిని ఎవరయ్యా అంటే రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి యొక్క వాడే కుజుడు చేపట్టాడు. ధాన్యాధిపతిని ఎవరు అంటే చంద్రుడు. చంద్రుని యొక్క ప్రభావంతో ఈ సంవత్సరంలో క్రోధినామ సంవత్సరంలో తెలుపు వర్ణముతో ఉన్నటువంటి యొక్క పంటలకు అద్భుతమైనటువంటి యొక్క అధిక ధరలతో ఉండి ప్రజలు సస్యశ్యామలంతో ఉండి అన్నదాతలు సుఖంతో ఉందని మనం చెప్పవచ్చు. ఇకపోతే అర్ఘ్యాధిపతి ఆర్థిక మంత్రి అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అంటే అది కూడా శనియే. అంటే 4 పదవులు చేపట్టినటువంటి యొక్క శని భగవానుడు స్వక్షేత్రములో ఉన్నాడు కాబట్టి ఈ క్రోధినామ సంవత్సర పర్యంతరం వరకు కూడా కుంభలగ్నంలోనే ఉంటాడు కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో ఉందని మాత్రం యథావిధిగా మనం చెప్పవచ్చు. ఇకపోతే మేఘాధిపతి అంటే ఎవరి అంటే రవి. ఆ రవి యొక్క ప్రభావంతో ఏ విధమైనటువంటి యొక్క ఆటంకాలు లేకుండా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో ముందుకు వెళ్తారని మనం చెప్పవచ్చు. ఇకపోతే రసాధిపతి అంటే ఈ సంవత్సరంలోనట క్రోధినామ సంవత్సరములో స్త్రీలు
కొనలేనటువంటి యొక్క వర్ణం అంటే బంగారం అధికమైనటువంటి యొక్క ధరలతో ముందుకు వెళ్తుందట. ఎందుకంటే నిన్ననే ప్రారంభమైంది, అద్భుతమైన యొక్క ధరలు ఉన్నాయట. అంటే ఎన్ని ధరలు ఉన్నా కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి యొక్క పాత్ర మాత్రం ఉన్నదని మనము రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి యొక్క కుజుని యొక్క ప్రభావంతో 4వ స్థానంలో ఉన్నటువంటి యొక్క శుక్రుని యొక్క ప్రభావంతో మనం చెప్పవచ్చు. అలానే 1వ తారీఖు నాడు గురువు కూడా వృషభ లగ్నంలో ప్రవేశమవుతున్నది. వృషభ లగ్నాధిపతి అయినటువంటి యొక్క శుక్రుని స్థానంలో, స్త్రీగ్రహమైనటువంటి యొక్క శుక్రుని స్థానంలో ఎప్పుడైతే వస్తున్నాడో క్రోధినామ సంవత్సరంలో స్త్రీలకు అత్యధికమైనటువంటి యొక్క ప్రాధాన్యత ఉన్నదని మనం చెప్పవచ్చు. ఇకపోతే నీరసాధిపతి. నీరసాధిపతి అంటే ఈ సంవత్సరంలోనట ఏ విధంగా ఉంటుందంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాదులతో ఉండటం కొరకోట అన్ని రంగాలలో కూడా అభివృద్ధి పథంలో ముందుకు పోతారని మనం చెప్పవచ్చు. అంటే ఇలాంటి యొక్క ప్రభావాలు ఉన్నటువంటి యొక్క వాటి యొక్క ప్రభావంతో, దీని ప్రభావంతో క్రోధినామ సంవత్సరంలోనట భారతదేశములో ప్రజలందరూ కూడా దరిదాపు 100% ఉన్నటువంటి యొక్క నిరుద్యోగులందరికీ కూడా 60% అందరికీ కూడా ఉద్యోగ ప్రాప్తి లభిస్తుందని మనం చెప్పవచ్చు. ఎప్పటి నుంచి అంటే 1/5/2024 నుంచి మొదలుకుంటే గురువు దేవగురువు అయినటువంటి యొక్క బృహస్పతి వృషభ లగ్నంలో ఎప్పుడైతే ప్రవేశకాలం జరుగుతుందో సంవత్సర ప్రాయం వరకు అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో ముందుకు వెళ్తానని చెప్పవచ్చు. అలానే రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వము మధ్యలోనట చిన్న చిన్నటి సమస్యలు వచ్చినా కూడా మంత్రుల యొక్క సలహాలు ఉన్నటువంటి యొక్కడలా వాటి యొక్క పరిపాలనతోటి అద్భుతమైనటువంటి యొక్క పరిపాలన అందించుటకు వెళ్తారు. అందుకొరకే ముచ్చటగా 3వసారి కూడా మన నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి అవుతున్నారు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని కాపాడడం కొరకు. ఎందుకంటే వారి యొక్క జాతక ప్రభావంలో 2వ తారీఖు నుంచి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు జరగబోతున్నాయి. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో ముందుకు వెళ్తారట. ఇకపోతే ఈ సంవత్సరంలోనట పరిపాలకులు ఏ విధంగా ఉంటారట అంటే ప్రజలకు ఏ విధమైనటువంటి యొక్క పథకాలు కావాలనో ఆ విధమైనటువంటి యొక్క పథకాలు తెచ్చుటకట ముందుకు వచ్చి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో ముందుకు వెళ్తారట. ఇకపోతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొన్ని చోట్ల ఉగ్రవాద శక్తులు అలజడులు సృష్టించుటకు ముందుకు వచ్చినా కూడా అధికారాన్ని చేపట్టినటువంటి యొక్క వాడే కుజుడు కాబట్టి అత్యంతమైనటువంటి యొక్క మేధస్సుతో అవన్నీ విచ్ఛిన్నం చేసి ప్రజలను ఎప్పుడూ సుభిక్షంగా ఉంచుటకు పాలకులు విశ్వ ప్రయత్నాలు చేయుదని మనం చెప్పవచ్చోట. ఇకపోతే ఈ సంవత్సరంలోనట అత్యధికమైనటువంటి యొక్క పదవులు అధికారాలు అద్భుతమైనటువంటి యొక్క వాక్చాతుర్యంతో ఎవరుంటారట అంటే స్త్రీలు మాత్రమే ఉంటారట. అంటే కుటుంబంలోనట స్త్రీల సలహాలు తప్పనిసరి తీసుకోవాలట ఈ సంవత్సరం. ఎందుకంటే దాని యొక్క ప్రభావంతో కుటుంబంలో అంచెలంచెలుగా ముందుకు వెళ్ళి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారని మనం చెప్పవచ్చుట. ఇకపోతే వర్ష లగ్నంలో జగల్లగ్నంలో కొన్ని గ్రహాలు అనుకూలత లేకపోవడం వలన చిన్న చిన్న కుటుంబంలో కావచ్చు, దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యల నుంచి నివృత్తి తొలగడం కొరకు అధికారాన్ని చేపట్టినటువంటి యొక్క వాడు కుజుడు కాబట్టి ఆ కుజుని యొక్క ప్రభావం తొలగడం కొరకు మధ్యలో సంవత్సర ప్రాయంలోనట మనము ఎప్పుడు గురుతుల్యుల యొక్క ఆశీస్సులను మనం తప్పకుండా తీసుకోవాలన్నమాట. ఎందుకు అంటే దాని యొక్క ప్రభావంతో, ఎందుకంటే కుజుడు అంటేనే సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైనటువంటి యొక్క వాడు. దాని యొక్క ప్రభావంతో ఎప్పుడైతే యజ్ఞయాగాది క్రతువులలో మనం ముందుకు వెళ్తామో దాని యొక్క ప్రభావంతో ఆ 4 మాసములో ఉన్నటువంటి యొక్క చెడంతయు తొలగిపోయి మంచి శుభ ఫలితాలతో ముందుకు వెళ్తారని మనం చెప్పవచ్చు. ఇకపోతే ఈ సంవత్సరంలో రాహువు మీనంలో ఉండి కన్యలో కేతువు ఎప్పుడైతే ఉంటాడో మీన లగ్నాధిపతి అయినటువంటి యొక్క గురువు, కన్యా లగ్నాధిపతికి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు
గురువుకు బుధుడు ఎప్పుడు కేంద్ర స్థానంలో చూస్తుంటాడు కాబట్టి, రాహువు కేతువు కేంద్ర స్థానంలో చూస్తాడు కాబట్టి, కొంచెం కుటుంబంలో కానీ, ఇంట్లో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ శుభకార్యక్రమాలకు సంబంధించినటువంటి యొక్క వాటిపైన ఖర్చులు అధికంగా పెట్టేటువంటి యొక్క ఆలోచనలో ఉంటారని మాత్రం మనం యథావిధిగా చెప్పవచ్చు. ఇకపోతే ప్రజలు, పాలకులు విశ్వశాంతి కొరకు అంటే మనమందరం సుభిక్షంగా ఉండాలి అంటే మధ్యలో యజ్ఞయాగాది క్రతువులు తప్పనిసరి నిర్ణయించవలనట. అందుకొరకే కావచ్చు ముచ్చటగా హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి యొక్క మన ప్రధానమంత్రి గారు మళ్ళీ ముచ్చటగా మూడోసారి వస్తున్నారంటే సాక్షాత్ అయోధ్యలో ఉన్నటువంటి యొక్క రామచంద్రుని యొక్క ఆశీస్సులు మనందరికీ ఉంటాయని ఈ సంవత్సరం మనం యథావిధిగా చెప్పవచ్చు. ఇకపోతే క్రీడారంగం అంటే క్రీడారంగములోనట ఈ క్రోధినామ సంవత్సరంలో అత్యధికమైనటువంటి యొక్క స్వర్ణ పథకాలు ఎవరికి వస్తాయట అంటే స్త్రీలకు మాత్రమే వస్తాయట ఈ సంవత్సరంలో. అంటే చూడండి, మీరందరూ స్త్రీలకు వస్తాయి అని అంటే మరి స్త్రీలకు వస్తాయి అన్నప్పుడు మరి స్వామీజీ సన్నిధిలో మనమందరం ఉండి స్వామీజీ గారికి మనమందరం ఏ విధంగా ఉండాలంటే అసలు ఊహనకు అందలేనటువంటి యొక్క విధిగా మనం భక్తితో ఉండి ఆ స్వామీజీ వారికి మనం అన్ని సమర్పించాలట. ఆ సమర్పించినటువంటి యొక్క ఏ విధంగా ఉంటుందంటే అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు స్త్రీలందరికీ వస్తాయట. మీ అందరికీ ఆనందం లేదా? స్త్రీలందరూ బాగుంటారంటే మీరు అందరు స్త్రీలే కదమ్మా. అందరూ బాగుండాలి, అందరూ బాగుంటారు, మనము బాగుండాలి, దేశము బాగుండాలి, రాష్ట్రము బాగుండాలి. ఇదంతా ఎందుకంటే 13 సంవత్సరాలకు ఒకసారి ప్రాయములో దేవగురు అయినటువంటి యొక్క బృహస్పతి వృషభంలో వస్తాడు. 13 సంవత్సరాలకు ఒకసారి తులాలగ్నంలో వస్తాడు. అది వచ్చినటువంటి యొక్క సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో వచ్చాడు. అంటే దీని యొక్క ప్రభావంతో అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు స్త్రీలందరికీ కూడా ఉంటాయని మనం చెప్పవచ్చు. ఇకపోతే ఉన్నటువంటి యొక్క ప్రభావం కనుక తీసుకున్నటువంటి యొక్క ఈ సంవత్సరంలో అన్నదాతలు, రైతులు పండించినటువంటి యొక్క పంటల కట సరి అయినటువంటి యొక్క ధరలు లేక మధ్యలో ఇబ్బంది పడ్డా కూడా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము తెలుసుకొని చక్కటి ధరలు ఇచ్చి ఆ పాడి పంటలను ఇచ్చినటువంటి యొక్క అన్నదాతలందరినీ కూడా కాపాడుటకు పాలకులు కూడా ముందుకు వస్తారని మనం యథావిధిగా చెప్పవచ్చు. ఇకపోతే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క ప్రభావంతో ఏంటంటే ఇవన్నీ కూడా ఏంది అంటే మీరందరూ అనుకోవచ్చు ఇవన్నీ మనకి కాదు కదా, దేశానికి రాష్ట్రానికి సంబంధించింది, అసలు మన జాతకం ఏంది మనం తెలుసుకోవాలి కదా అని అందరూ అనుకుంటారు. ఇప్పుడు దానికే వస్తున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క వాటి యొక్క ప్రభావంతో ఏంటంటే ఇంతవరకు చెప్పినటువంటిది ఫస్ట్ దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి. ఎందుకంటే ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్నామంటే అంత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కరోనా ప్రాయములో మనందరి కొరకు మనం ఈ విధంగా ఉన్నామని మనం చూస్తున్నామంటే దానికి కారకులు ఎవరండి? మనందరం ఈ విధంగా ఉండి మళ్ళీ కలుస్తున్నామంటే దానికి కారకులు ఎవరు అంటే నేను ఒకటే మాట చెప్తాను, మన సాక్షాత్ మన గురుతుల్యులు లేనటువంటి యొక్క అప్పాజీ గారు. ఎందుకు అంటే వారు ఎప్పుడైతే నిష్ఠలో ఉండి మనకు ఎప్పుడైతే చక్కటి బ్లెస్సింగ్లు ఇచ్చారో దానితోటి కరోనా అనేటువంటి యొక్క దాన్ని మహమ్మారి నుంచి మనందరినీ కాపాడి తీసుకువచ్చి మళ్ళీ ఈ స్థానంలో కూర్చునబెట్టి, లాస్ట్ ఇయర్ ఇది లేదు, ఈ సంవత్సరంలో మళ్ళీ కూర్చునబెట్టిందంటే సంవత్సర ప్రాయం ఎంత నిర్విరామమైనటువంటి యొక్క కృషి చేస్తే మళ్ళీ ఇక్కడ ఉన్నామంటే ఇదంతా ఎవరి కొరకంటే మన కొరకే మన అప్పాజీ వారు చేసినట్టు మనం చెప్పవచ్చు. ఎందుకంటే దాని ప్రభావంతో ఈ సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క వారందరికీ కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు కలుగుతాయని మనం చెప్పవచ్చు. ఇకపోతే మీరు అడిగిన మీ మనసులో ఉన్నటువంటి యొక్క విధంగా మొత్తం 12 రాసులలో 9 గ్రహాలు, రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువులు. అలానే నక్షత్రాలు 27, అశ్విని నక్షత్రం నుంచి మొదలుకుంటే రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలు. అలానే 12 రాసులు. 12 రాసుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రథమంగా మేషరాశి యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నది. మేషరాశిలో ఎవరు వస్తారంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదము. ఈ ప్రాధములలో జన్మించినటువంటి యొక్క మేషరాశి వారందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది అంటే ఈ సంవత్సరంలో 8 ఆదాయము, 14 ఖర్చు మేషరాశి వారికి. ఇకపోతే 4 రాజపూజత, 3 అవమానత. అంటే మేషరాశి వారందరికీ కూడా
21 రోజులు గడిచినటువంటి యొక్క తదనంతరము అంటే మే 1వ తారీఖు నుంచి మొదలుకుంటే గురువు 2వ స్థానములో ఎప్పుడైతే వెళ్తాడో అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో మేషరాశి వారందరికీ కూడా సంవత్సర ప్రాయం అనేది ఉంటుంది. ఎలాంటిది అంటే రాహు వచ్చేసరికి 12లో ఉన్నా కూడా రాహువుకు కేంద్ర స్థానములో ఉన్నటువంటి యొక్క కేతువు 6వ స్థానములో అంటే శత్రుస్థానము రోగస్థానములు ఎప్పుడైతే ఉన్నాడో దాని యొక్క ప్రభావంతో మేషరాశి వారందరికీ ప్రథమంగా ఉద్యోగం లేనటువంటి యొక్క వారందరికీ కూడా ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. రెండవది ఆర్థికమైనటువంటి యొక్క కష్టాలలో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ సంవత్సర ప్రాయములో మే 1 నుంచి నవంబర్ 16 ప్రాయములో అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో ముందుకు వెళ్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క వారు ఎవరైనా మేషరాశి వారు కనుక ఉన్నటువంటి యొక్క వారందరికీ కూడా అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో మేషరాశి వారందరూ కూడా ఉంటారని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఒకే ఒకటి ఏంటంటే మేషరాశిలో ఉన్నటువంటి యొక్క రాజకీయ నాయకులకు మాత్రం కొంతవరకు మాత్రం జూన్ 16 వరకు కొన్ని కష్టాలు వచ్చి కష్టాల పాలతో ఉండి కొంచెం మనశ్శాంతి ప్రశాంతత లోపించి అనేకమైనటువంటి యొక్క ఇబ్బందులు పడిగేటువంటి యొక్క సూచనతో మేషరాశి వారు ఉంటారని మనం చెప్పవచ్చు. అదేవిధంగా మేషరాశి వారిలో జన్మించినటువంటి యొక్క విద్యార్థులందరూ కూడా అబ్రాడ్ వెళ్ళి ఉన్నత విద్యలు చదవాలి అనుకున్నటువంటి యొక్క వారందరికీ కూడా మే 2వ తారీఖు నుంచి మొదలుకుంటే ఆగస్టు 14 లోపు అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో ఉండి ఉన్నతమైనటువంటి యొక్క విద్యలో అభ్యసించుటకు ముందుకు వెళ్ళేటువంటి యొక్క సూచనతో ఉంటారని మనం మేషరాశి వారందరికీ కూడా చెప్పవచ్చు. కాకపోతే రెండవది వృషభ రాశి. వృషభ రాశి అంటే కృత్తికా నక్షత్రం 3 పాదాలు, రోహిణీ నక్షత్రం 4 పాదాలు, మృగశిరా నక్షత్రం 2 పాదాలు వృషభ రాశి. రాష్ట్రాధిపతి శుక్రుడు. శుక్రుని యొక్క ప్రభావంతో ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు వ్యయస్థానములో 12వ స్థానములో గురువు 1/5/2024 వరకు యోగిస్తూ ఆ తదనంతరం జన్మాన శుక్రుడు రాబోతున్నాడు, అంటే జన్మాన గురువు రాబోతున్నాడు. అంటే వృషభ రాశి వారికి క్రోధినామ సంవత్సరములో మిశ్రమమైనటువంటి యొక్క ఫలితాలు ఉన్నా కూడా కానీ 11వ స్థానములో రాహు యోగిస్తున్నాడు కాబట్టి గడిచినటువంటి యొక్క సంవత్సరం కంటే వృషభ రాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం అనేది విజయావకాశాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉంటుందని మనం యథావిధిగా చెప్పవచ్చు. ఇకపోతే వృషభ రాశి వారందరూ కూడా ఆరాధించవలసినటువంటి యొక్క దైవం ఏంటి అంటే సుబ్రహ్మణ్య స్వామిని గనక ఆరాధించి గనక గురువులను ఆశీస్సులు కనుక తీసుకున్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలన్నీ కూడా వృషభ రాశికి వస్తాయి. ఎందుకంటే దేవగురు అయినటువంటి యొక్క గురువు వృషభ రాశిలో ప్రవేశమవుతున్నాడు కాబట్టి వృషభ రాశిలో జన్మించినటువంటి యొక్క 100%లో 70% 70% స్త్రీలకు మాత్రమే అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు ఈ క్రోధినామ సంవత్సరంలో జరుగుతామని మనం యథావిధిగా చెప్పవచ్చు. కాకపోతే రెండవది ఏంటి అంటే వృషభ రాశిలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే 2 మాత్రమే ఆదాయము, 8 మాత్రము వ్యయం. అలానే 7 రాజపూజ్యత, 3 అవమానత. కాబట్టి ఇవన్నీ కనుక తీసుకున్నటువంటి యొక్క వృషభ రాశి వారికి 11వ స్థానంలో ఉన్నటువంటి యొక్క రాహువు ప్రవేశకాలములో ఉన్నటువంటి యొక్క 11వ స్థానంలో 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏంటిదంటే రవి, బుధుడు, రాహువు, శుక్రుడు ఈ 4 గ్రహాలు ఎప్పుడైతే యోగిస్తున్నాయో దాని ప్రభావంతో అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు వృషభ రాశి వారందరికీ కూడా ఉంటాయని మనం చెప్పవచ్చు. ఇకపోతే మూడవది మిథున రాశి. మృగశిరా నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు మిథున రాశి. మిథున రాశి వారందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే అధికారాన్ని చేపట్టినటువంటి యొక్క కుజుడు భాగ్యస్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి ప్రవేశకాల సమయానికి 5 ఆదాయము, 5 వ్యయము, 3 రాజపూజ్యత, 6 అవమానత. అంటే దీని యొక్క ప్రభావంతో ఏంటంటే మిథున రాశి వారికి సంవత్సర ప్రాయములో అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో ముందుకు వెళ్ళిన వారందరూ కూడా 1/5/2024 నుంచి చిన్న చిన్న కష్టాల కడలిలో ముందుకు వెళ్ళి కొంతవరకు ఇబ్బందులు పడేటువంటి యొక్క విధిగా ఉందరు. వీటన్నీ కూడా తొలగడం కొరకు మిథున రాశి వారందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామితో పాటు ఆంజనేయ స్వామిని కనుక ఆరాధించినటువంటి యొక్క
కొంతవరకు ఆ కష్టాల నుండి విముక్తిని పొంది శుభ ఫలితాలతో మాత్రం ముందుకు వెళ్తారని మిథున రాశి వారందరికీ కూడా చెప్పవచ్చు. ఇకపోతే మిథున రాశిలో జన్మించినటువంటి యొక్క అధికారులకు, రాజకీయ నాయకులకు అత్యంతమైనటువంటి యొక్క కష్టాలు జరిగేటువంటి యొక్క విధిగా ఉండును. ఎందుకంటే వ్యయస్థానములో గురువు ఎప్పుడైతే ప్రవేశకాలంలో అవుతున్నాడో అనేకమైనటువంటి యొక్క కష్టాల కడిల్లో మిథున రాశి వారందరూ ఉందరు. ఇలాంటి కష్టాలన్నీ తొలగడం కొరకు మాత్రము చెప్పినటువంటి యొక్క విధంగా సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ ఆరాధించినటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క ఫలితాలతో మిథున రాశి వారందరూ కూడా ఉందని మనం చెప్పవచ్చు. ఇకపోతే కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి యొక్క వారందరికీ కూడా ఏంది అంటే ఈ సంవత్సరంలో 14 ఆదాయము 2 వ్యయము. అంటే 14 సంపాదిస్తే 2 మాత్రమే ఖర్చు పెట్టి 12 రూపాయలు వాళ్ళు పొదుపులో ఉంటారట. ఆ 12 రూపాయలలో 8 వాడుకొని 4 ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలట. ఎందుకు అంటే మంత్రి పదవిని చేపట్టినటువంటి యొక్క గ్రహం అష్టమ స్థానములో కర్కాటక రాశికి యోగిస్తున్నాడు. అంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఫస్ట్ ఆరోగ్యానికి చాలా ప్రీతికరమైనటువంటి యొక్క విధిగా ఉండాలట. ఆరోగ్యంతో ఎప్పుడైతే ఉంటారో సర్వ సుఖాలు, సర్వ సంపదలు అనుభవిస్తారు. అంటే ఈ దేవగురు అయినటువంటి యొక్క వాడు 11వ స్థానంలో వచ్చినా కూడా దాని ప్రభావంతో కర్కాటక రాశి వారికి 6 రాజపూజ్యత, 6 అవమానత. అంటే సరి సమానమైనటువంటి యొక్క స్థితిలో ఉన్నా కూడా 1/5/2024 నుంచి గురువు 11వ స్థానంలో ప్రవేశకాలం అవుతున్నాడు. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరములో, శోభకృత్ నామ సంవత్సరములో అపజయాల పాలైనటువంటి యొక్క వారందరూ కూడా ఈ క్రోధినామ సంవత్సరములో విజయ ప్రాప్తితో కర్కాటక రాశి వారందరూ కూడా ఉంటారని మనం చెప్పవచ్చు. అలానే కర్కాటక రాశిలో జన్మించినటువంటి యొక్క వారందరూ కూడా ఎక్కువగా ఆగస్టు 14 నుంచి మొదలుకుంటే నవంబర్ 16 మధ్య ప్రాయములో కొంతవరకు అత్యంతమైనటువంటి యొక్క జాగ్రత్తతో ఉన్నటువంటి యొక్క కర్కాటక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో విజయావకాశాలతో ముందుకు వెళ్తారని మనం చెప్పవచ్చు. ఇకపోతే సింహరాశి మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశి. సింహరాశికి అధిపతి రవి యొక్క ప్రభావం లగ్నానికి 4వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి ఈ సింహరాశి వారందరికీ కూడా 2 ఆదాయము, 14 వ్యయము, 2 రాజపూజ్యత, 2 అవమానత. అంటే ఇద్దరు గౌరవిస్తారు, ఇద్దరు అగౌరవిస్తారు. అంటే సరి సమానంగా ఉన్నది. అంటే ఆదాయ వ్యయాలలో 2 సంపాదిస్తే 14 ఏమున్నదంటే 12 రూపాయలు వీరు కొంచెం బయట అప్పులు చేసేటువంటి యొక్క ప్రయత్నం వెళ్తారట సింహరాశి వారు. అంటే దాని ప్రభావంతో ఈ సింహరాశిలో ఉన్నటువంటి యొక్క వారందరికీ కూడా గురువు దశమ స్థానంలో యోగిస్తున్నాడు. దశమ స్థానంలో 1/5/2024 నుంచి మొదలుకుంటే సంవత్సర ప్రాయం వరకు ఎప్పుడైతే ఉన్నాడో దాని యొక్క ప్రభావంతో సింహరాశి వారికి ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్తారని చెప్పవచ్చు. కానీ సింహరాశిలో జన్మించినటువంటి వారందరికీ కూడా ఒకటి ఏంటి అంటే అద్భుతమైనటువంటి యొక్క శక్తి ఏంటి అంటే సప్తమ స్థానములో ఉన్నటువంటి యొక్క శని యొక్క ప్రభావంతో కొంతవరకు విజయావకాశాలతో ముందుకు వెళ్ళినా కూడా అత్యంత జాగ్రత్తతో ఉన్నటువంటి యొక్క ఎడల మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. ఆ సమయం కూడా ఎప్పుడు అంటే ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు చేసినా కూడా ఉదయం 6 గంటల ప్రాయం నుంచి 7:25 ప్రాయములో సింహరాశి వారందరూ కూడా ఆ సమయంలో ప్రయాణాల విషయంలో క్రోధినామ సంవత్సరంలో అత్యంత జాగ్రత్త వహించవాలని మనం యథావిధిగా చెప్పవచ్చు. కాకపోతే కన్యారాశి ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కన్యారాశి. కన్యారాశ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు లగ్నానికి 4వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి కన్యారాశికి సప్తమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి 1/5/2024 వరకు కన్యారాశి వారికి ఆర్థిక పరమైనటువంటి యొక్క ఇబ్బందులు ఉండే సూచన. 1/5/2024 నుంచి మొదలుకుంటే సంవత్సర ప్రాయం వరకు 8వ స్థానములో ఉన్నటువంటి యొక్క గురువు 9వ స్థానములో వృషభ లగ్నములో యోగిస్తున్నాడు. కాబట్టి లగ్నాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు బుధునికి అత్యంత మిత్రుడు. కాబట్టి
ఈ క్రోధినామ సంవత్సరములో కన్యా రాశి వారికి విశేషమైనటువంటి యొక్క ఫలితాలు పొందుదురని మనం యథావిధిగా చెప్పవచ్చు. ఇకపోతే కన్యా రాశి వారికి ఎలా ఉంటుందంటే 5 ఆదాయము, 5 వ్యయము, 5 రాజపూజ్యత, 2 అవమానత. అంటే దీని యొక్క ప్రభావంతో కన్యా రాశి వారందరూ కూడా అత్యంత జాగ్రత్త తీసుకోవలసినటువంటి యొక్క సమయం జూలై 14 నుంచి మొదలుకుంటే సెప్టెంబర్ 26. జూలై 14 నుంచి సెప్టెంబర్ 26 మధ్యలో గనక కొంచెం జాగ్రత్త గనక వహించినటువంటి యొక్క ఎడల సంవత్సర ప్రాయములో విశేషమైనటువంటి యొక్క ఫలితాలు పొందుతారని మనం కన్యా రాశి వారందరికీ కూడా యథావిధిగా చెప్పవచ్చు. ఇకపోతే తులారాశి, చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు అట. శుక్రుడు లగ్నానికి 4వ స్థానంలో ఎప్పుడైతే యోగిస్తున్నాడో ఈ తులారాశి వారందరికీ కూడా ఆదాయము 2, 8 వ్యయము, 1 రాజపూజ్యత, 5 అవమానత. కానీ తులారాశి వారికి ఒకే ఒక ప్రభావం ఏంటి అంటే 6వ స్థానంలో రాహువు ఎప్పుడైతే యోగిస్తున్నాడో 6వ స్థానంలో రాహువు ఎప్పుడైతే యోగిస్తున్నాడో అద్భుతమైనటువంటి యొక్క విజయ అవకాశాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క సూచన. కానీ 1/5/2024 నుంచి మొదలుకుంటే సంవత్సర ప్రాయం వరకు దేవగురు అయినటువంటి యొక్క బృహస్పతి 8వ స్థానములో యోగించడం వలన కొంతవరకు స్వల్ప అనారోగ్యాలు, స్వల్ప ఆర్థిక ఇబ్బందులు పడేటువంటి యొక్క సూచన. ఈ తులారాశి వారందరూ కూడా ఆరాధించవలసినటువంటి యొక్క దైవం సుబ్రహ్మణ్య స్వామితో పాటు దుర్గాదేవిని గనక ఆరాధించినటువంటి యొక్కడలా అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు ఈ తులారాశి వారందరికీ కూడా ఉంటాయని మనం చెప్పవచ్చు. ఇకపోతే తులారాశిలో జన్మించినటువంటి యొక్క విద్యార్థులకు అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు ఆగస్టు 14 నుంచి మొదలుకుంటే ఫిబ్రవరి 23 మధ్యలో ఉన్నతమైనటువంటి యొక్క విద్యాభ్యాసం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆ ప్రాయములో అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు జరుగుతావని మనం యథావిధిగా తులారాశి వారందరికీ కూడా మనం చెప్పవచ్చు. ఇకపోతే వృశ్చిక రాశి, విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారందరికీ కూడా 8 ఆదాయము, 14 వ్యయము, 4 రాజపూజ్యత, 5 అవమానత. అంటే ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా ఒకే ఒకటి ఏంటంటే రాష్ట్రాధిపతి అయినటువంటి యొక్క కుజుడు అధికారాన్ని చేపట్టినటువంటి యొక్క క్రోధినామ సంవత్సరానికి కారకుడు. దాని ప్రభావంతో వృశ్చిక రాశి వారందరూ కూడా అర్ధాష్టమ శని యొక్క ప్రభావంతో కొంచెం ఇబ్బందులు పడ్డా కూడా 1/5/2024 నుంచి గురువు 7వ స్థానంలో ఎప్పుడైతే యోగిస్తాడో వృశ్చిక రాశి వారందరికీ కూడా మే 1 నుంచి మొదలుకుంటే నవంబర్ 26 మధ్యలో అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో ముందుకు వెళ్తారని మనం చెప్పవచ్చు. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారందరూ కూడా ఉన్నటువంటి యొక్క ప్రభావం ఏంటి అంటే అధికారాన్ని చేపట్టినటువంటి యొక్క కుజుని యొక్క ప్రభావంతో ఈ క్రోధినామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు పొందేటువంటి యొక్క వారు ఒకే ఒక వ్యాపారస్తులు ఇద్దరు. ఎవరంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అండ్ గోల్డ్ వ్యాపారస్తులు. బంగారం వ్యాపారం చేసేవారికి, భూ వ్యాపారం చేసేటువంటి యొక్క వారికి అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు ఈ క్రోధినామ సంవత్సరంలో జరుగుతాయట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మే 16 నుంచి మొదలుకుంటే డిసెంబర్ 26 మధ్యలో అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు ఈ క్రోధినామ సంవత్సరంలో వీరందరికీ కూడా జరుగుతావని చెప్పవచ్చు. అదేవిధంగా క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఆరాధించవలసినటువంటి యొక్క దైవం అందరూ కూడా కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని, ఆంజనేయ స్వామిని ఆరాధించాలి ఎక్కువగా. అంటే వీరి యొక్క ప్రభావంతో ఏంటంటే సూర్య భగవానుడు 5వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి సూర్య భగవానుని కనుక ఆరాధించినటువంటి యొక్కలా అద్భుతమైనటువంటి యొక్క విజయ అవకాశాలు వృశ్చిక రాశి వారందరికీ కూడా మనము ఉంటాయని చెప్పవచ్చు. ఇకపోతే ధనస్సు రాశి. ధనస్సు అంటే గురువు. గురువు అంటే ఎవరు అంటే ధనస్సుకు మీనానికి అధిపతి అయినటువంటి యొక్క గురువు ఎవరు అంటే మన గురువే మనకు అన్ని యోగక్షేమాలు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి యొక్క సమయం ఇది. అంటే దీని ప్రభావంతో ఏంటంటే మరి ఎవరు అంటే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం
ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి గడిచిన సంవత్సరమే ఎల్నాటి శని వెళ్ళిపోయి ఇప్పుడు తృతీయ స్థానములో శని అత్యంత యోగకారకులుగా స్వక్షేత్రములో ఉండి యోగిస్తున్నాడు. అదేవిధంగా గురువు 5వ స్థానం నుంచి 6వ స్థానానికి ధనస్సు రాశిని మేషం నుంచి వృషభానికి ఈ 1వ తారీఖు నాడు వెళ్తున్నాడు కాబట్టి 1-5 నాడు వెళ్తున్నాడు కాబట్టి ఈ ధనస్సు రాశి వారందరూ కూడా కొంతవరకు మాత్రం మే నుంచి మొదలుకొంటే కొంతవరకు జాగ్రత్త వహించినటువంటి యొక్కడలా శని భగవానితో మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో ముందుకు వెళ్తానని చెప్పవచ్చు. అదేవిధంగా ధనస్సు రాశి వారికి 11 ఆదాయము 5 వ్యయము, 7 రాజపూజ్యత 5 అవమానత. అంటే ఈ 11 ఆదాయము 5 వ్యయము ఉన్నా కూడా గురువు 6వ స్థానంలో వచ్చినాడు కాబట్టి ఆరోగ్య విషయంలో గనక జాగ్రత్త గనక వహించినటువంటి యొక్కడలా అద్భుతమైనటువంటి యొక్క విజయ అవకాశాలు ఈ ధనస్సు రాశి వారందరికీ కూడా ఉంటాయని మనం చెప్పవచ్చు. ఇకపోతే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారందరూ కూడా ఎక్కువగా విద్యార్థులు మాత్రము అత్యధికంగా శ్రమించిన ఎడల మాత్రమే శుభ ఫలితాలతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా జూలై 22 నుంచి మొదలుకొంటే ఫిబ్రవరి 22 మధ్యలో ఆ ప్రాయములో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, స్త్రీలకు అద్భుతమైనటువంటి యొక్క విజయ అవకాశాలు ఈ ధనస్సు రాశి వారందరికీ కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఇకపోతే మకర రాశి. మకర రాశి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రం 2 పాదాలు మకర రాశి. మకర రాశిలో జన్మించినట్టు వారందరికీ కూడా ఏంటిది అంటే 14 ఆదాయము 14 వ్యయము. 14 సంపాదిస్తే 14 ఖర్చు పెడతారు. 3 రాజపూజ్యత 1 అవమానత మకర రాశి వారికి. మకర రాశి వారందరూ కూడా ఎలినాటి శని యొక్క ప్రభావంతో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి, వెల్లుదలలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి యొక్క విషయంలో జాగ్రత్తలు వహించవలెను. అలానే మకర రాశ్యాధిపతి అధిపతి అయినటువంటి యొక్క శని అధికారాన్ని చేపట్టినటువంటి యొక్క కుజుడు శని ఒకటే క్షేత్రంలో లగ్నానికి 3వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి మనం ఎంతైతే జాగ్రత్తతో ఉంటామో అంతకు రెట్టింపు ఫలితాన్ని ఇచ్చేటువంటి యొక్క విధిగా కుజుడు ముందుకు వెళ్తాడని చెప్పవచ్చు. ఇకపోతే వీరికి గడిచిన 2 సంవత్సరాల ప్రాయం నుంచి మకర రాశి వారికి ఆర్థికపరమైనటువంటి యొక్క ఇబ్బందులు ఉన్నటువంటి యొక్క వారందరికీ కూడా ఈ 1/5/2024 నుంచి సంవత్సర ప్రాయం వరకు ఊరట లభించి అద్భుతమైనటువంటి యొక్క విజయ అవకాశాలతో మకర రాశి వారందరూ కూడా ఉంటారని మనం చెప్పవచ్చు. ఇకపోతే మకర రాశిలో ఉన్నటువంటి యొక్క అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క వారు ఎవరైనా ఉన్నటువంటి యొక్కడలా మే 16 నుంచి మొదలుకొంటే నవంబర్ 26 మధ్యలో వివాహం కావడం తథ్యం వారికి. ఎందుకు అంటే అద్భుతమైనటువంటి యొక్క ఫలితము గురువు 5వ స్థానంలో రాబోతున్నాడు కాబట్టి మంచి విజయావకాశాలతో ముందుకు వెళ్తారని మనం చెప్పవచ్చు. ఇకపోతే మకర రాశికి తృతీయ స్థానంలో కూడా రాహు యోగిస్తున్నాడు కాబట్టి ఆ రాహు యొక్క ప్రభావంతో అధికారంలో ఉన్నటువంటి యొక్క వారికి కొంతవరకు మాత్రం న్యాయపరమైనటువంటి యొక్క చిక్కులు మాత్రం వచ్చేటువంటి యొక్క సూచన ఈ మకర రాశి వారందరికీ. అందుకొరకు మకర రాశి వారందరూ కూడా ఆరాధించవలసినటువంటిది ఏంటంటే ఇక్కడ కుజుణ్ణి, అక్కడ శనిని, అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ వీలైనటువంటి యొక్క ప్రతి శనివారము, ప్రతి ఆదివారము నవగ్రహ దేవాలయానికి వెళ్ళి ఆ నవగ్రహాలను కనుక ఆరాధించినటువంటి యొక్క ఎడల అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు మకర రాశి వారందరికీ కూడా ఉంటాయని మనం యథావిధిగా చెప్పవచ్చు. ఇకపోతే కుంభరాశి. కుంభరాశి అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 3 పాదాలు కుంభరాశి. కుంభరాశ్యాధిపతి అయినటువంటి యొక్క శని యొక్క ప్రభావంతో మకర రాశికి, కుంభరాశికి ఏ విధంగా ఉంటుందంటే ఒకే ఆదాయము, ఒకే వ్యయము. ఎందుకంటే 14 ఆదాయము, 14 ఖర్చు, 6 రాజపూజ్యత, 1 అవమానత కుంభరాశి వారికి. కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో శోభకృత్నామ సంవత్సరంలో యోగించినటువంటి యొక్క తృతీయ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురువు 1/5/2024 నుంచి 4వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి
కుంభరాశి వారందరూ కొంచెం వాక్కు విషయంలో జాగ్రత్త ఉండవలను. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే ఇష్టదైవమైనటువంటి యొక్క ఆ భగవంతుని గనక ఆరాధించినటువంటి యొక్కడలా కుంభరాశి వారందరికీ కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు జరిగేటువంటి యొక్క విధిగా ఉండును. అదేవిధంగా ప్రత్యేకించి కుంభరాశి వారందరూ కూడా మే 1 నుంచి మొదలుకుంటే ఆగస్టు 16 వరకు విపరీతమైనటువంటి యొక్క ఆకస్మికమైనటువంటి యొక్క ఖర్చులు ఉండి కొంతవరకు ఆర్థిక ఇబ్బందులు పడే అటువంటి యొక్క సూచనలు ఉందరు. అందరూ కూడా కుంభరాశి వారందరూ కూడా జాగ్రత్త గనక వహించినటువంటి యొక్కడలా ఆ యొక్క ఈ క్రోధినామ సంవత్సర అధికారాన్ని చేపట్టిన యొక్క కుజుడు శనులు ఒకే స్థానంలో ఉన్నారు కాబట్టి దాని యొక్క ప్రభావంతో శుభ ఫలితాలతో పొందుదరని మనం కుంభరాశి వారందరికీ కూడా చెప్పవచ్చు. ఇకపోతే మీనరాశిలో పూర్వాభాద్రా నక్షత్రం 4 పాదము, ఉత్తరాభాద్రా నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు మీనరాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గురువు స్వక్షేత్రంలో అంటే ఆ క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అంటే అధికారాన్ని చేపట్టినటువంటి యొక్క కుజునికి 2వ స్థానంలో మీన లగ్నములో లగ్నానికి 4వ స్థానంలో పంచమ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో దాని యొక్క ప్రభావంతో మీనరాశి వారందరికీ కూడా 1/5/2025 వరకు ఉన్నటువంటి 24 వరకు ఉన్నటువంటి యొక్క గురువు 2వ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురువు 3వ స్థానానికి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త మాత్రం వహించవలనని చెప్పవచ్చు. ఇకపోతే మీనరాశి వారందరికీ కూడా ఎల్నాటి శని యొక్క ప్రభావం ప్రారంభంలోనే ఉన్నది కాబట్టి వీరికి 11 ఆదాయము 5 వ్యయము 2 రాజపూజత 4 అవమానత అంటే ఈ ఆదాయ వ్యయాలతో కూడుకున్నటువంటి యొక్క విధిగా ఉన్నది కాబట్టి మీనంలో లగ్నములో రాహు ఉండి సప్తములో కేతువు చూస్తున్నాడు కాబట్టి 12లో కుజుడు శనుల యొక్క కలయిక ఉన్నది కాబట్టి వీటన్నిటినీ ఛేదించడానికి ధనస్థానములో గురువు అధికారాన్ని చేపట్టినటువంటి యొక్క మేషలగ్నంలో ప్రారంభంలో ఉన్నాడు కాబట్టి మీనరాశి వారందరికీ కూడా ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలతో ఉండి కొంతవరకు మధ్యలో చికాకులుండి మధ్యలో ఇబ్బందులుండి కొంతవరకు జరిగేటువంటి యొక్క సూచనలు ఉండును. కానీ ఏ విధంగా ఉన్నా కూడా ఉదయం లేవగానే ఎప్పుడైతే మనము ఆ భగవంతుని ఆరాధిస్తామో దాని యొక్క ప్రభావంతో ఆ మీనరాశి వారందరూ కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో ఉందని మనం చెప్పవచ్చు. ఇకపోతే ఈ 12 రాశులలో ఉన్నటువంటి యొక్క ప్రభావాన్ని మనం తీసుకున్నటువంటి యొక్కడలా చివరిగా ఏంది అంటే 12 రాశులలో జన్మించినటువంటి వారందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆంజనేయ స్వామిని క్రోధినామ సంవత్సరములో ఎట్టి పరిస్థితిలో ఆరాధించడం అనేది తప్పనిసరి. ఎందుకంటే అలానే ధార్మికమైనటువంటి యొక్క విషయాల్లో యజ్ఞయాగాది క్రతువులలో పాల్గొనడం అనేది చాలా విశిష్టత. ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో అలాంటి వాటి ప్రభావంతో అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు మాత్రం మనందరం కూడా చెవి చూస్తామని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక విశిష్టత ఏంటి అంటే ఈ పంచాంగ శ్రవణం అనేది పంచాంగ పఠనం అనేది చెప్తున్నామంటే వాస్తవానికి గత 13 సంవత్సరాల నుంచి మీ అందరి ముందు ఈ విధమైనటువంటి యొక్క ఇదొక మహాప్రసాదంగా భావించి అప్పాజీ వారు నాకు ఇచ్చిరు అంటే ఇంతటి అవకాశం ఇచ్చిరు అంటే ఇది అంతయు పూర్వజన్మములో చేసుకున్నటువంటి యొక్క వారు ఇచ్చేటువంటి యొక్క ప్రసాదమైన భిక్షగా నేను అనుకుంటాను. ఎందుకంటే స్వామీజీ ఇంతటి చక్కటి ఆశీస్సులు ఇచ్చిన అంటే ఈ సంవత్సరంలో మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎలాంటి కష్టాలు కూడా ఉండకుండా మీ అందరికీ నేను అనుభవించి చెప్తున్నాను. ఎందుకంటే కొండగట్టులో సీతాలపళ్ళు బాగుంటాయంటే ఆ సీతాలపండు ఇక్కడ ఉంటుంది తెలియదు. కొండగట్టు వెళ్ళి సీతాలపండు తింటే ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. అలానే అంతే కదా, లేకుండా తెలియదు. బెంగంపల్లి మామిడి పండ్లు అన్నవరం బొంగ బాగుంటుంది అని చెప్తారు. అలా కాదు, అక్కడికి వెళ్ళి తింటే దాని యొక్క టేస్ట్ అని మనకు తెస్తుంది. అందుకొరకే స్వామీజీ యొక్క 14 సంవత్సరాల ఉన్నటువంటి యొక్క అనుభవంలో ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి యొక్క బ్లెస్సింగ్స్ తోటి అనునిత్యం అనేది ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటున్నామంటే దీనికంతటికి కారణం నేను ఒక్కటే ఏంటంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ಮತ್ತು హృదయంలో నుంచి వచ్చేటువంటిది ఏంటంటే స్వామీజీ యొక్క బ్లెస్సింగ్స్ తప్ప వేరే ఏమీ లేదు. ఎందుకంటే పూర్వజన్మములో చేసుకున్నటువంటి యొక్క పుణ్య ఫలితం ఉంటేనే మాత్రమే ఇక్కడ వచ్చి మనం చెప్పగలుగుతాం, ఇక్కడ వచ్చి వారి యొక్క ఆశీస్సులు మనం తీసుకోగలుగుతాం. అంటే ఇంతటి చక్కటి యొక్క అవకాశాన్ని మనకు
ఈ సమయంలో ఇచ్చింది కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో మనం ముందుకు వెళ్తామని మాత్రం మనం చెప్పవచ్చు. ఇకపోతే ఉన్నటువంటి ఇంకొకటి ఏంటి అంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థ నమస్తస్యే 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 నమో నమః. చూడండి అమ్మవారు ఎలా ఇచ్చింది అంటే యాదేవి సర్వభూతేషు అంటే యాదేవి సర్వభూతేషు ఇచ్ఛారూపేణ సంస్థ నమస్తస్యే నమస్తస్యై నమస్తస్యే నమో నమః. అంటే మనలో ఉన్నటువంటి యొక్క కోరికలన్నీ కూడా ఏ విధంగా ఉన్నదో మనస్సులో ఉన్నటువంటి యొక్క కోరికలు ఎవరికి ఏ విధమైనటువంటి యొక్క మనస్సులో ఉన్నాయని తెలపడం కొరకు మనందరి యొక్క పక్షాన, మనందరు కాదు విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క దత్తభక్తులందరి యొక్క పక్షాన స్వామీజీ వారు అప్పాజీ వారు మనకు అక్కడ అమ్మవారికి సమర్పిస్తున్నారు. అంటే దాని యొక్క ప్రభావంతో ఏ విధంగా ఉంటుంది అంటే ఆ యొక్క ప్రభావంతో శ్రీచక్రార్చన యొక్క ప్రభావంతో ఉన్నటువంటి యొక్క ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి యొక్క ఎలాంటి యొక్క విషయాలున్నా కూడా అలాంటివన్నీ కూడా ఉపద్రవాలన్నీ తొలగిపోయి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఇచ్చేటువంటి యొక్క శక్తి ఎవరికి ఉన్నదంటే అమ్మవారికి ఉన్నది. ఆ అమ్మవారి యొక్క ప్రభావంతో ఈరోజు ఎందుకంటే మహాభాగ్యం, ఎందుకంటే చైత్ర శుద్ధ పాడ్యమి సాయంకాలం గోధూలిక లగ్నంలో ఇప్పుడు ఉన్నటువంటి యొక్క లగ్నం గోధూలిక లగ్నంలో అంత చక్కటి యొక్క ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క చూపు మనందరి మీద ఉన్నది అంటే మన అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో ముందుకు వెళ్తున్నామంటే ఇది ఎంతయు కూడా అందుకొరకే చెప్తారు భగవంతునికి భక్తునికి అనుసంధానకర్త ఎవరు? ఒక అగరబత్తిని పెట్టుకొని చెప్తారు భగవంతునికి భక్తునికి అనుసంధానకర్త అని చెప్తారు. కాదు, నేను చెప్పేది ఏం చెప్తానంటే అయినా కూడా మనందరి యొక్క పక్షాన మన మనస్సులో ఉన్నటువంటి యొక్క ఇప్పుడు వచ్చేటప్పుడు చిన్న తప్పులు చేసి ఉంటాం. ఏం తప్పులు అంటారు? ఏం తప్పులు అంటే ఇప్పుడు మనం కారులో వస్తున్నామట, కారులో రాగానట చిన్న చీమ కార్ టైర్ కింద పోయిందట. కార్ టైర్ కింద పోయి ఆ చిన్న చీమ అయిందంటే ఆ చీమ అక్కడే మరణించి అక్కడ ఈశ్వరుని దగ్గరికి అమ్మవారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ వస్తున్నారు ఎట్టి పరిస్థితిలో వీళ్ళకి మాత్రం చక్కటి బ్లెస్సింగ్స్ ఇవ్వద్దు అని ఆ చీమ మొర పెట్టుకుంటుందట. అక్కడ ఎంత పుణ్యాహవాసంలో ఉంటుంది. ఆ మొర పెట్టుకుంటే అప్పుడు ఆ ఈశ్వరుడు ఉంటాడు. ఏమంటాడంటే అప్పుడు అమ్మవారు అంటుంది నీకు తెలియదు వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళందరి కష్టాలు తీరడం కొరకే, వాళ్ళందరి కష్టాలు వాళ్ళ పాపాలన్నీ నివృత్తి పొందడం కొరకే ఈరోజు ఈ సమయంలో ఈ గోధూలిక లగ్నంలో ఇక్కడ అప్పాజీ వారు చేస్తున్నారు. అంటే స్వామీజీ అమ్మవారి కొరకు చేయడానికే వచ్చారు కాబట్టి దాని యొక్క ప్రభావంతో మనకున్నటువంటి యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోయినాయని మనం చెప్పవచ్చట. అంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. Like and subscribe Eagle Media Works.